వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు దొండకాయ కొబ్బరి ఫ్రై చేసుకుందామండి. ముందుగా తగినంత కొబ్బరి నూనె వేసుకోవాలి. తర్వాత ఆవాలు 1 స్పూను. ఈ కొంచెం ఫ్రై అవుతూ ఉండగా పచ్చెనగపప్పు, తర్వాత మినప్పప్పు గుళ్ళు ఈ 1 స్పూను మీకు సరిపడా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు. తర్వాత మెంతులు, జీలకర్ర అవన్నీ ఒక్కొక్కటి చక్కగా లాస్ట్ వేసుకోవాలండి. తక్కువగా ఉన్నాయి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. లాస్ట్లో 2 ఎండుమిరకాయలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సన్నగా తరిగినటువంటి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. చూసారా ఎలా సన్నగా ఉన్నాయో? ఈ చూడటానికి ఎన్ని ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి, కానీ మనకి మగ్గేసరికి చాలా తక్కువ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, హెల్తీ కూడా. ఈ అలాగా ఫ్రై అవుతూ ఉండగా 1 స్పూను సాల్టు, 1 స్పూను పసుపు ఇవి కూడా కలుపుకుందాము. ఈ ఆగటానికి ఒక 5-6 నిమిషాలైనా పడతాయండి. నిదానంగా ఎగుతాయి ఈ దొండకాయలు అనేది. మనం ఎంత సన్నగా కోసుకుంటే అంత తొందరగా ఎగుతాయి. చక్కగా ఈ పచ్చగా ఉన్నప్పుడే బాగుంటుందండి, మరీ ఫ్రై అయినా బాగదు. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ముందే వేసుకుంటే అడుగంటిపోద్దండి దీంట్లో, అందుకని నేను మధ్యలో చూపిస్తున్నాను. ఇది 5 నిమిషాలైనా ఉంటుంది కాబట్టి ఇది అయ్యేసరికి సరిపోతుంది దాని ఫ్లేవరు. తర్వాత పుట్నాలు, పల్లీలు కలిపినటువంటి చక్కగా వేయించుకొని దంచాను. ఆ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే నువ్వులైనా వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పౌడరు 1 స్పూను. తర్వాత కొబ్బరి పొడి, ఇప్పుడు ఒక ఎండు కొబ్బరి 1 అరచిప్ప అయితే సరిపోతుందండి. తర్వాత పుదీనా పొడి పౌడర్ అన్నమాట, అది 2 స్పూన్లు. చక్కగా బాగుంటుందండి, మనకి మంచిది. కస్తూరి మెంతి కానీ పుదీనా పొడి కానీ వేసుకోవచ్చండి, ఈ రెండిట్లో ఏదైనా చాలా బాగుంటుంది ఫ్లేవర్గా. తర్వాత లాస్ట్కి వచ్చేసింది మనం కరివేపాకు వేసుకొని చక్కగా దించేసుకుందాము. ఇది ఒక్కొక్కటి వేసిన తర్వాత 2 నిమిషాలు అట్టాగా ఒకదాని తర్వాత అలా వేసుకుంటే మనకి బాగుంటుందండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.